ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు ఇవాళ కూడా అట్టుడుకాయి. లోక్సభ ప్రారంభం కాగానే విద్యార్థులపై లాఠీచార్జ్, E20 పెట్రోల్ అంశాలపై విపక్ష సభ్యుల నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపటికే సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఢిల్లీలో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు ఇండియా కూటమి ఎంపీలు. గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు మార్చ్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి సెగ తీవ్ర స్థాయికి చేరింది. సీఎం శివకుమార్ హెచ్చరించిన మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదు. రాజీనామా చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక సమావేశానికి 20 మందికి పైగా అసంతృప్తి ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. అటవీ శాఖ అనుమతులు లేక నిలిచిపోయిన తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలి అని సీఎం కోరారు. మరో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో మరికొద్ది సేపట్లో సీఎం భేటీ అవుతారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. పొగాకు కేంద్రాన్ని సందర్శించిన తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులతో మాట్లాడతారు. తర్వాత రోడ్ షో నిర్వహిస్తారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జీ చేశాయి హైదరాబాద్ లోని 8 ఇంటర్ కాలేజీలు. కనీస సేఫ్టీ లేని ఇరుకైన భవనాలకు ఎన్ఓసీలు సృష్టించి అనుమతులు పొందారు. ఎన్ఓసీలు ఫేక్ అని తేల్చిన హైడ్రా ఆ కాలేజీలపై లేక్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. వరుస పేలుళ్లతో దుబాయ్ దద్దరిల్లింది. యుఏఈలోని ఇండస్ట్రియల్ ఏరియాపై హౌతీలు బాంబు దాడులతో విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. పేలుళ్ల శబ్దంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్లాన్ చేస్తోంది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా క్యూర్ పరిధిలో సెట్పిన్ తరహా మినీ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. లోన్లు తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.25% వద్దే ఉంచింది రిజర్వ్ బ్యాంకు. ద్వైమాసిక సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అనౌన్స్ చేశారు. వాషింగ్టన్ అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు బుగ్గు చేస్తోంది. వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా మరో 60,000 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపించారు. వాషింగ్టన్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.